ఇవన్నిట్లో కూడా గవర్నమెంట్ లైట్ మెనూ స్టార్ట్ చేసి రమేష్ కష్టపడి పోయి తీస్తారా మీరు ఒక నిమిషం. ఇప్పుడు ఎక్స్ట్రా ఏముంది సార్? ఛార్జెస్ పెరిగినాయి లేకుంటే ఛార్జెస్ ఈరోజు పేరెంట్స్ కూడా కవర్ చేయండి. లాంగ్ నుంచి పేరెంట్స్ కూడా ఉన్నారు. అందరూ కూడా ఫిఫ్త్ క్లాస్ సార్, ఫిఫ్త్ టు ఇంటర్మీడియట్, ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఉన్నారు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. సో ఈ ఏజ్లో డెఫినెట్గా ఎంజాయ్ చేసే ఏజే, అందరూ చిన్నపిల్లలే. బట్ అట్ ద సేమ్ టైం డైలీ ఒక 3-4 అవర్స్ కూడా కష్టపడలేదు. ఐ థింక్ మోర్ దెన్ ఎనఫ్ అట్ దిస్ ఏజ్. ప్లస్ గేమ్స్ ఆడుతున్నా అవన్నీ కూడా లైఫ్లో ఇంటిగ్రల్ పార్టీ కాబట్టి డెఫినెట్గా మీ అందరూ కూడా షుడ్ వర్క్ హార్డ్. మనతో పాటు పేరెంట్స్ కూడా వచ్చారు ఈరోజు. పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలు ఏమైతే ఫుడ్ తింటున్నారో, ఎట్లా క్వాలిటీ పెరిగిందో, మన డైట్ చార్జెస్ పెంచినాక ఏ డిఫరెన్స్ వచ్చిందో మన ప్రిన్సిపల్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు. ఎగ్స్ ముందు ఇంట్లో డైలీ ఇప్పుడు ఇంత చికెన్ ఎన్నిసార్లు పెట్టారు, ఎన్నిసార్లు పెట్టారు. మనం కూడా ప్రతి మెట్రిక్ మీద పర్ఫార్మెన్స్ స్ట్రైక్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? గట్టిగా చెప్పాలంటారు. తీసుకోవట్లా. మీ ఎడ్యుకేషన్కి ఏమైనా ఫీజు తీసుకున్నారా? మీ యూనిఫామ్స్కి, మీ ఫుడ్కి, ఇంకా హెయిర్ కట్కి, కాస్మెటిక్ చార్జెస్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో మన ప్రభుత్వం కూడా స్టూడెంట్స్ అన్ని రకాలుగా అభివృద్ధి